అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పివిఎస్ విజయభాస్కర్, ప్రెసిడెంట్ నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. డాక్టర్ వి మోహన్ జనరల్ సెక్రటరీ, డాక్టర్ పివి రామనాథ్, డాక్టర్ మురళీమోహన్ వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ చిలరాజు ప్రెసిడెంట్ ఎన్ఎంఏ కృష్ణా జిల్లా అయిన డాక్టర్ మురళీధర్ ఎన్ఎంఏ ఏపీ వైస్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఏపీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేషనల్ మెడికల్ అసోసియేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వెల్ఫేర్ కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాక జిల్లా వ్యాప్తంగా కూడా బ్రాంచింగ్ కలిగి ఉంది. దీంట్లో మరి బిఏఎంఎస్ గ్రాడ్యుయేట్స్, అలాగే ఎండిఎంఎస్ పూర్తి చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే ఎనీ మెడికల్ గ్రాడ్యుయేట్ మరి కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చట్టబద్ధంగా ప్రాక్టీస్ చేయాలంటే ఒక రిజిస్ట్రేషన్ అనేది అవసరం గవర్నమెంట్ తరఫున. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మాకు ఆంధ్ర బోర్డు ఫర్ ఆయుర్వేద దాంట్లో ఇన్నాళ్ళు జరుగుతూ ఉంది గత 40-50 సంవత్సరాల నుంచి. దాని స్థానంలో ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే NCIM 2022-20 యాక్ట్ ప్రకారం మరి ఎవరైతే ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్, ఇన్స్టిట్యూషనల్లీ క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారో ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్కి చట్టబద్ధత కల్పించాలి. అంటే అక్కడ మనకి రిజిస్ట్రేషన్ కోసం చట్టబద్ధత కల్పించడానికి దాని స్థానంలో ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేద స్థానంలో ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయమని స్టేట్ గవర్నమెంట్ అడిగింది. దానిలో భాగంగానే మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మన స్టేట్లో యాక్సెప్ట్ చేసింది. సీఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాని సందర్భంగా అది ప్రాసెస్లో ఉంది. ఆ కమిటీ అనేది ఏర్పడటానికి ఈ సందర్భంగా మరి దీన్ని మన స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేషనల్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ సందర్భంగా ఆయుష్ కమిషనర్ మరి రాజేంద్ర కుమార్ గారు కూడా దీని మీద ఇనిషియేట్ చేసుకుని ఈ ఫైల్ని కమిషనరేట్ నుంచి మనకి గవర్నమెంట్కి అప్రూవల్ పంపించడం, అక్కడ సీఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఫైల్ ప్రాసెస్ జరుగుతుంది. అది తర్వాత మనకి ఈ ఫైల్ మరి నెక్స్ట్ మంత్ జరిగే క్యాబినెట్ మీటింగ్లో మరి ప్రభుత్వ ఆమోదం పొందితే కనుక దానికి చట్టబద్ధత లభిస్తుంది. దీనికోసం కృషి చేసిన మన ఆయుష్ కమిషనర్ రాజేంద్ర కుమార్ గారికి కూడా నేషనల్ మెడికల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అది ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేదాలో మాకు చట్టబద్ధత కల్పిస్తే కనుక అది అథెంటికల్గా మనం అందరం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాగే రెండో స్టెప్ ఏంటంటే, హాస్పిటల్ ప్రారంభించుకోవడానికి రిజిస్ట్రేషన్ అనేది కావాలి. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు వరకు కూడా ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ మనకి ప్రాక్టీస్ చేయడానికి సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది లేదు. ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేద రిజిస్ట్రేషన్ నెంబర్తోనే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. అలోపతి డాక్టర్స్కి ఒక నేషనల్ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి హాస్పిటల్స్ ప్రాక్టీస్ చేయడానికి. అలాగే మరి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మరి డిఎంఎండ్ ఇచ్చి పరిధిలో ఉంటుంది అది రిజిస్ట్రేషన్స్. వాళ్ళు డిఎంఎండ్ వచ్చి పరిధికి అప్లై చేసుకుని వాళ్ళు హాస్పిటల్కి ఉన్న నామ్స్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకుంటే కనుక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే ఇన్సూరెన్స్లు కానీ, రియంబర్స్మెంట్స్ కానీ, తర్వాత ఆరోగ్యశ్రీకి కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మాకు రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల రియంబర్స్మెంట్స్ కానీ, ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ కానీ, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ మాకు లేకుండా పోతున్నాయి. అందుకని ఇప్పుడు దీన్ని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది మరి సెంట్రల్ గవర్నమెంట్ సూచనల మేరకు మాకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరడం జరిగింది. దానికి ఒక గైడ్లైన్స్ రూపొందించడం జరిగింది. ఆ ఫైల్ కూడా కమిషనర్ గారు పరిశీలించి దానికి అమెండ్మెంట్స్ చేసిన తర్వాత దాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. అది కూడా మరి ప్రాసెస్లో ఉంది. దాన్ని కూడా నెక్స్ట్ మంత్ జరిగే క్యాబినెట్ మీటింగ్ ఆమోదం పొందితే కనుక దానికి కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కూడా చట్టబద్ధత వస్తే కనుక ప్రతి హాస్పిటల్ ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల అందరికీ ఉపయోగం జరుగుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కానీ, రియంబర్స్మెంట్స్ కానీ, ఆరోగ్యశ్రీ అనుమతులు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి ఈ రెండు ఫైల్స్ని మూవ్ చేసినందుకు మరి అలాగే యాక్సెప్ట్ చేసి మాకు సపోర్ట్ చేసినందుకు మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నెక్స్ట్ మంత్ జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ రెండు ఫైల్స్కి చట్టబద్ధత కల్పించవలసిందిగా మరి ఎన్ఎంఏ ఏపీ తరఫున అందరి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ చాలామంది ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలామంది బయటకు వచ్చి ఖాళీగా ఉన్నారు. వాళ్ళు ఎవరికి సరైన ఎంప్లాయ్మెంట్ లేదు.
2012వ సంవత్సరంలోనే లాస్ట్ రిక్రూట్మెంట్ జరిగినాయి. ఇవి గవర్నమెంట్ పోస్టులు పడినాయి. తర్వాత ఇంతవరకు గవర్నమెంట్ పోస్టులు అనేది లేవు. 2021లో ఒక 72 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే కాంట్రాక్ట్ బేసిస్లో చేసేవాళ్ళు దాన్ని కోర్టులో వేయడం వల్ల ఆగిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. చాలామంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాబ్స్ లేక ఖాళీగా ఉన్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గత 2012 సంవత్సరం నుంచి ఇప్పటివరకు న్యూ ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి దయచేసి న్యూ ఎంప్లాయ్మెంట్ కూడా కొన్ని పోస్టులు కూడా రిక్రూట్ చేయవలసిందిగా, అలాగే 2021లో ఏదైతే అయిపోయిన 72 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులను కూడా మరి దయచేసి ఫిలప్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ మరొకసారి అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సెక్రటరీ డాక్టర్ బాబు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇంకా ఆయుర్వేదం విషయంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కింద నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఇక్కడ విలేజ్ క్లినిక్స్లో BSc నర్సింగ్ వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం అనేది స్టేట్ గవర్నమెంట్ జరుగుతుంది. ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి అది ప్రాసెస్లో ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో MBBS, BAMS, BSc నర్సింగ్ ఉన్న ముగ్గురిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. కనుక మేము ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని విన్నపం చేసుకుంటున్నాము. విలేజ్ క్లినిక్స్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ని కూడా అవకాశం ఇస్తే నిరుద్యోగ సమస్య అనేది చాలా వరకు మాకు ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్కి తగ్గుతుంది. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో BAMS వాళ్ళు, అలాగే పంజాబ్, పక్క రాష్ట్రాల్లో కూడా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క విలేజ్ క్లినిక్స్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ని అపాయింట్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. సో అటువంటి విధానము మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు దయ చూస్తే చాలామందికి ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్కి ఈ నిరుద్యోగ సమస్య తగ్గుతుంది అనేది ఒక మా యొక్క విన్నపము అసోసియేషన్ ద్వారా. ఇంకా రెండో విషయము రీఎంబర్స్మెంట్ ఎంపానల్మెంట్ గైడ్లైన్స్ అనేది, అంటే ఒక హాస్పిటల్ కానీ ఒక ఒక 5 బెడెడ్ లేదా 10 బెడెడ్ హాస్పిటల్ పెట్టుకొని ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఆయుష్ వాళ్ళకి ఆయుర్వేదిక్ వాళ్ళకి రావాలంటే ఆయుష్ కమిషనర్ గారు 1.5 సంవత్సరం క్రితమే రీఎంబర్స్మెంట్ ఎంపానల్మెంట్ గైడ్లైన్స్ అనేది ప్రభుత్వానికి పంపించారు. అది ప్రస్తుతం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అక్కడ ఫైల్ పెండింగ్లో ఉందండి. దానికి ఆ ట్రస్ట్కి వైస్ చైర్మన్గా ఉన్న గౌరవనీయులు మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన విడుదల రజని గారు కొంచెం ప్రత్యేక దృష్టి సారించి ఆ రీఎంబర్స్మెంట్ ఎంపానల్మెంట్ గైడ్లైన్స్ ఆయుష్ వాళ్ళకి ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ గడుపుతున్న వాళ్ళకి చాలామందికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే హెల్త్ స్కీమ్స్ కానీ ఇన్సూరెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మాకు అవకాశం ఉంటుంది. అప్పుడు ఆయుర్వేదం చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ధైర్యంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నడుపుకుందానికి కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా రాష్ట్ర పరిధిలో ఉంది. కాబట్టి దీని మీద కూడా మన మినిస్టర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి వారు ప్రత్యేక దృష్టి సారించి మాకు ఈ అవకాశం కూడా కల్పించాలి. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం ఆయుర్వేదం మీద, ఆయుర్వేద వైద్యుల మీద ప్రత్యేక దృష్టి సారించి మాకు కావాల్సిన అనుకూలమైనటువంటి పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇవి కూడా ఈ 2 కూడా మాకు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.